హాయ్ ఫ్రెండ్స్, రైల్వే నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అది ఏఎల్పి అయినా, గ్రూప్ డి అయినా, జేఈ అయినా, ఏ ఎగ్జామ్కి అయినా, ఎన్టీపీసీకి అయినా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి ఒక అడ్వైజ్ అన్నది ఇచ్చారు. దాని గురించి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో క్విక్గా మాట్లాడేసుకుందాం. సో వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, అండ్ దాంతోపాటు హై పాయింట్లు కూడా మర్చిపోద్దు. ఓకే, అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ ఈడబ్ల్యూఎస్లో ఏదైతే వాళ్ళు చెప్తున్నారు అడ్వైజెస్, అందులో మిస్టేక్స్ ఇంతకుముందు ఎవరైనా చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అసలు అటువంటి మిస్టేక్స్ మీరు చేశారా లేదా అన్నది. అండ్ దాంతోపాటు మీరు ఏ ఎగ్జామ్కి రైల్వేలో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, రాయడానికి కొంతమంది ఏఎల్పి, గ్రూప్ డి ఇలా అన్నీ కూడా ఎగ్జామ్స్ రాస్తారు, బట్ ఒకటి టార్గెట్ పెట్టుకుంటారు కదా. సో మీ టార్గెట్ ఏంటి అన్నది కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది ఫస్ట్ అఫీషియల్ న్యూసే. ఆర్ఆర్బి బెంగళూరులో అయితే మనం ఉన్నాం, వెబ్సైట్లో అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, అడ్వైస్ ఫర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి చూద్దాం. ఈ నోటీస్ ఆర్ ఈ అప్డేట్ వచ్చి 2 days అవుతుంది, కాకపోతే మనకి వేరే అప్డేట్స్ ఉండటం వల్ల ఇది డిలే అయితే అయ్యింది. బట్ అదేం ప్రాబ్లం లేదు, ఇప్పటికన్నా మనం దీని గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇందులో ఏం చెప్తున్నారు, అడ్వైస్ ఫర్ క్యాండిడేట్స్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అడ్వైజ్ని ఫాలో అవ్వమంటున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారంటే, ఫాలోయింగ్ ఆర్ ద ఫ్యూ డిఫెక్ట్స్ బీయింగ్ నోటీస్డ్ ఇన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే చాలామంది తెస్తున్నారు, కానీ దానిలో కొన్ని డిఫెక్ట్స్ అయితే నోటీస్ చేశారంట. సో ఏమేమి తప్పులు చేస్తున్నారు అంటే, ఫోటో ఈజ్ నాట్ పేస్టెడ్ ఆన్ ద సర్టిఫికేట్ తెస్తున్నారు, కానీ దానిలో ఫోటో ఉంటుంది కదా, ఫోటో అన్నది పేస్ట్ చేయట్లేదంట కొంతమంది. సో అట్లా తీసుకురావద్దు, ఫోటో పేస్ట్ చేయండి. అండ్ కొంతమంది ఏం చేస్తున్నారు, ఫోటో పేస్ట్ చేస్తున్నారు కానీ దాన్ని అటెస్ట్ చేయట్లేదు. ఓకే, నాట్ అటెస్టెడ్ ఆన్ ద సర్టిఫికేట్. అటెస్టెడ్ అంటే ఆ ఫోటో మీద ఇట్లా ఒక సంతకం లాగా చేస్తారు కదా, దాన్ని అటెస్టేషన్ అంటారు. ఇది ఎవరు చేయాల్సింది, ఫోటో అటెస్టెడ్ బై అథారిటీతో చేయించాలి. అది కూడా అదర్ దాన్ తహసీల్దార్తో చేయిస్తున్నారు చాలామంది, అట్లా కాదు. ఓకే, తహసీల్దార్తో చేయించాలన్నమాట. ఓకేనా. సో అంటే దానికంటే కింద ర్యాంక్స్ వాళ్ళతో చేయిస్తూ, లేకపోతే వేరే ఆఫీస్లో వేరే వాళ్ళతో చేయిస్తున్నారు, అట్లా కాదు. తహసీల్దార్ ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళతో చేయించాలి. అలాగే క్యాస్ట్ నేమ్ అని ఉంటుంది అనమాట. సో ఆ క్యాస్ట్ నేమ్ ఉన్న దగ్గర క్యాస్ట్ నేమ్ మెన్షన్ చేయట్లేదంట. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఫోటోని ఫస్ట్ పేస్ట్ చేయాలి, అటువంటి మిస్టేక్స్ చేయొద్దు. అండ్ దాంతోపాటు అటెస్ట్ చేయించాలి దాన్ని, అది కూడా తహసీల్దార్తో. ఓకే, అండ్ తర్వాత క్యాస్ట్ నేమ్ అన్న దగ్గర మీ క్యాస్ట్ నేమ్ అన్నది కూడా సర్టిఫికేట్లో మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ కూడా ఇచ్చారు. ఓకే, ఎలా ఉండాలి ప్రాపర్ డాక్యుమెంట్ అన్నది, సో దట్ మీకు ఈ డీవీ టైంలో దీనివల్ల డిస్క్వాలిఫై అవ్వకుండా ఉంటారనమాట. సో అది ఒకసారి చూపిస్తాను చూడండి ఆ ఫార్మేట్ ఎట్లా అని. సో ఈ టైప్ ఫార్మేట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు కింద చూస్తే ఫోటోగ్రాఫ్ ఉంది చూడండి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికెంట్. ఇక్కడ రీసెంట్ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి, అండ్ దాన్ని అటెస్ట్ చేసి ఉండాలన్నమాట. ఓకే, ప్రాపర్గా. అండ్ వాళ్ళు చెప్పిన వాళ్ళతో చేయించాలి మీరు. అండ్ తర్వాత ఇంకేం మిస్టేక్ చేస్తున్నారని చెప్పారు, ఇక్కడ క్యాస్ట్ దగ్గర బిలాంగ్ టు, మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు అన్న దగ్గర ఇక్కడ వదిలేస్తున్నారు అనమాట. సో అది కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏ ఫైనాన్షియల్ ఇయర్కి, వాళ్ళ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గరే ఏ ఫైనాన్షియల్ ఇయర్ అని అడుగుతారు. సో వాళ్ళు అడిగిన ఫైనాన్షియల్ ఇయర్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ది. ఓకే, క్లోజింగ్ డేట్కి ముందే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రతి నోటిఫికేషన్కి చెక్ చేసుకోవాల్సిందే, అది కంపల్సరీ. అంటే ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ తీసుకోవాలా వద్దా అట్లా కాదు, ఏ నోటిఫికేషన్కి ఆ నోటిఫికేషన్కి మెన్షన్ చేస్తారు, ఆ ఫార్మేట్ ఆ డేట్స్లో ఉందా లేదా అన్నది ఫాలో అవ్వాలి మీరు కంపల్సరీ. ఒకవేళ దాటిపోతే మళ్ళీ చేయించుకోండి. అండ్ ఇక్కడ మీ నేమ్ అవి వస్తాయన్నమాట. సో ఇది బేసిక్గా ఈ ఫార్మేట్లో చేయించాలి, అండ్ ఈ మిస్టేక్స్ చేయకూడదు అన్నది అడ్వైజరీగా చెప్తుంది రైల్వే. అండ్ ఇది ఓన్లీ ఒక ఎగ్జామ్ అని కాదు, గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు అన్ని ఎగ్జామ్స్కి ఫాలో అవ్వాలి. అండ్ మీ టార్గెట్ కనుక రైల్వే ఎగ్జామ్స్, రైల్వేలో ఏదైనా జాబ్ క్లియర్ చేయాలి అనుకుంటే సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళ కోసం మన దగ్గర బెస్ట్ క్లాసెస్, అది గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, మన దగ్గర ఫుల్ కోర్సెస్, అది కూడా 1 year వ్యాలిడిటీతో చాలా చాలా తక్కువ ప్రైస్కి, మీకు అఫోర్డబుల్ ప్రైస్కి క్లాసెస్ అయితే దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది, డెమోస్ ఉంటాయి చూడండి. అండ్ నా గురించి మాట్లాడితే నేను ఏఎల్పి టెక్నీషియన్ విత్ గుడ్ స్కోర్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ క్లియర్ చేశాను. సో నేను మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాను. ఆ రకంగానే డిజైన్ అయితే చేయడం జరిగిందన్నమాట ఈ కోర్సెస్ అన్నవి. సో ఒకసారి చెక్ చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి. 100-200 కోసం చూసుకోవద్దు. అండ్ మన దగ్గర ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ కూడా క్లాసెస్ ఉంటాయి.
కాకపోతే ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతుంది. అండ్ 1 ఇయర్కి మీకు ఇంత తక్కువ ప్రైస్కి మొత్తం క్లాసెస్ వస్తున్నాయి కాబట్టి మీకు డెఫినెట్గా వర్త్ అండ్ బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఫిటర్ సంబంధించిన ట్రేడ్ కానీ లేకపోతే మీకు మ్యాథ్స్, సైన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ సైన్స్ ఇవన్నీ దొరుకుతాయి. అలాగే టెక్నీషియన్కి సంబంధించి షార్ట్ నోటీస్ వచ్చింది, దానికి సంబంధించిన ఫుల్ కోర్స్ ఉంది, ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ ఉంది. సో ఇవన్నీ కూడా కూపన్ కోడ్ SARA అని కనుక వాడారంటే మళ్ళీ ప్రతి కోర్సు మీద 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అన్ని కాంబోలో, అన్ని ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఒకే కాంబోలో కావాలంటే కాంబో కోర్స్ కూడా ఉంది, చెక్అవుట్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ తీసుకుని చదవచ్చు. అండ్ మీరు ఏదైనా రైల్వేకి కానీ లేదా గవర్నమెంట్ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ కోసం చూస్తుంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ అయిపోండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ మీకు స్ట్రైట్ అవే పోస్ట్ చేస్తాను అండ్ జెన్యున్ అప్డేట్స్ అక్కడ మీకు కనిపిస్తాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద అయితే ఇస్తాను విత్ లింక్, మీరు అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోద్దు. దాంతోపాటు మీరు కనుక కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇట్లాంటి గైడెన్స్ వీడియోస్ ఆర్ అప్డేట్స్ ఏమైనా వస్తే అప్డేట్ చేస్తుంటాం, గైడెన్స్ వీడియోస్ చేస్తాం అండ్ దాంతోపాటు క్లాసెస్ కూడా చేస్తుంటాం. వన్ స్టాప్ సొల్యూషన్. సో రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ముఖ్యంగా చాలా చాలా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేదైనా ఫర్దర్గా వీడియోస్ కావాలన్నా దేని మీద ఏదైనా టాపిక్స్ మీద అవి కింద కామెంట్ చేస్తే దాని మీద వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనల్గా మనకి రీసెంట్గానే ఏఎల్పి కట్ ఆఫ్స్ అయితే వచ్చినాయి. ఎంత ఉంది ఏంటి చెక్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో అయితే ఇస్తాను, చూడండి ఏ జోన్లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది ఏంటి అని. అండ్ దాంతోపాటు ఒక వైరల్ సర్క్యులర్ కోర్టు కేసు కనుక వేస్తే పెనాల్టీ పే చేయాలంటే ఒక సర్క్యులర్ అయితే వచ్చింది కదా, సో దాని మీద న్యూస్ తెలియకపోతే అది కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. లేదా మీకు ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ ఇది కూడా మనం ఎండ్ స్క్రీన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో దట్ ఏంటంటే మొత్తం 1 ఇయర్ ఉన్న అన్ని కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్ది ఒకే దగ్గర ఫ్రీగా చూసుకోవచ్చు. ఓకే, సో మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఈ వీడియోస్ తప్పకుండా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మీకు ఎగ్జామ్లో డెఫినెట్గా చాలా ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.